హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే చాలా వింతది విచిత్రమైనది అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడుండేటువంటి భగవంతునికి కానుకలుగా గడియారాలు, అదేవిధంగా మొక్కుబడిగా సిగరెట్లను సమర్పించుకుంటారట. చూసారా ఎంతటి వింత ఆచారమో. మన దగ్గర మనమైతే ప్రతిరోజు గుళ్ళోకి అయితే వెళ్తాము. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క భగవంతునికి పూజా సామాగ్రి ఏదైతే ఉందో పసుపే కానీ కుంకుమే కానీ అర్చనకు సంబంధించింది పూలు పండ్లు ఫలాలు ఇవన్నీ మనమైతే తీసుకొని వెళ్తాము. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ యొక్క భగవంతుడికి అర్చన చేసి ఆ పూజ సామాగ్రి ఏదైతే ఉందో దేవునికి సమర్పించుకుంటాము. ఇంకొకటి ఆ యొక్క కోరిన కోరికలు తీరాలంటే గుడి ఆవరణ చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. అదేవిధంగా మొక్కిన మొక్కులు కోరిన కోరికలు తీరాలంటే ఏం చేస్తాము, ఆ యొక్క దేవునికి ముడుపు అయితే కడతాము. ముడుపు కట్టిన తర్వాత ఆ యొక్క కోరిన కోరిక తీరితే మళ్ళీ ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా అని నమస్కరించుకొని మళ్ళీ ఒకసారి ముడుపు కట్టుకొని ఆ యొక్క భగవంతుని అయితే ప్రార్థించి ఆశీర్వాదం అయితే తీసుకుంటాము. కాకపోతే ఇక్కడ ఆచారం అని చెప్పొచ్చు, ఇక్కడ వ్యవహారాలు అని చెప్పొచ్చు, ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దేవునికైతే మొక్కుబడిగా సిగరెట్లు అదేవిధంగా గడియారాలను అయితే సమర్పించుకుంటున్నారు. అరే ఇది ఎక్కడ వింత ఆచారం అంటారా? చలో ఈ వింత ఆచారాన్ని, ఈ వింత సంఘటనను నేనైతే మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఒక్కసారి చూద్దామా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినిలో ఉన్న సాగస్ మహారాజ్ గడి వాలే బాబా ఆలయం ఉంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరాలని బాబా ముందు సిగరెట్ వెలిగిస్తారు. అలాగే సిగరెట్ వెలిగిస్తే తమ కోరికలు తీరుతాయని వారి నమ్మకమట. ఇక ఆ కోరికలు తీరితే గడియారాన్ని బాబాకి సమర్పిస్తారట. అలా భక్తులు గడియారాలతో వేల గడియారాలతో నిండిపోయిన ఆ ఆలయంలోని మర్రి చెట్టు టిక్ 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 అనే శబ్దంతో మారుమోగుతూ ఉంటుంది. దీంతో ఈ దేవుడిని గడియారం దేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారట. అయితే అన్ని ఆలయాల్లో లాగా ఈ ఆలయాల్లో పూజారులు ఎవ్వరూ ఉండరు. అయితే ఈ ఆలయము అన్ని దేవాలయాల కన్నా భిన్నము. ఎందుకంటే ప్రతి ఒక్క దేవాలయంలో పూజలు చేసే పూజారి ఉంటాడు. కాకపోతే ఇక్కడ మాత్రము ఆ ఆలయానికి సంబంధించిన పూజారే ఉండడట. ఎవరికి వారే వచ్చి పూజలు చేసుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు. ఈ ఆలయం పేరు పెద్దదే అయినా చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. ఓ 10 ఏళ్ల క్రితము ఈ ఆలయము వెలుగులోకి వచ్చింది. ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్మడంతో అనతి కాలంలో ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. పౌర్ణమి ఆదివారం రోజుల్లో సాగస్ మహారాజ్ గడి బాలే బాబా టెంపుల్ కి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారని స్థానికులు చెబుతున్నారు. చూశారు కదా ఈ వింత ఆచారము, ఈ వింత గడియారాల ఆలయము, దీనికి సంబంధించిన చరిత్ర. నిజానికి అక్కడికి వెళ్ళిన భక్తులు ప్రతి ఒక్కరైతే ఆ యొక్క ఆలయానికి వెళ్ళి పూజ చేసి అక్కడ ఒక సిగరెట్ వెలిగించుకుంటారట. అయితే కోరిన కోరిక తీరితే అక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గర ఒక గడియారాన్ని అయితే వాళ్ళు పెట్టి అక్కడ మొక్కడం అయితే జరుగుతుంది. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.